అమ్మవారి నామం జపం చేస్తుండడం మాల వేసుకున్నందుకు స్వామి విశేష పూజా దయాభిమాన రాఘవ దేహారహితముగాను వైతౌక యొక్క శ్రేష్ఠ నిరాపద వంటలు కేంద్రుడుగా ఎన్నుకోవడం గురించి పరమేశ్వర నాయుడు శ్రీమతి ఉమాదేవి గారు పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపడతారు. చంద్రగారు అమ్మాదేవి గారు ఎర్ర చిన్న గారు వెంకట విజయప్రసాద్ గారు హలో గవేంద్ర గారిని మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ రామకృష్ణ వ్యాపార సమాచార పత్రాలు ఇవ్వండి అందరికీ. అమ్మవారి దగ్గర మాత్రం ఏ చిన్న ప్రాబ్లం జరిగినా చాలా గట్టి ఎఫెక్ట్ తగలదు. నేను ఇది గుడి సందర్భంగా చెప్తున్నాను. అందుకనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మన ఆత్మాభిమానం మనకు తెలుసు అన్ని విధాలుగా కూడా ఈ గుడి ప్రసిద్ధిని ఈ ఒక్క నర్సీపట్నమే కాదు ముందు రానున్న రోజుల్లోనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ దసరా సందర్భంగా మేము ఏం చేయాలో ఈ కమిటీ అందరూ కూర్చొని అయ్యన్న పాత్రి గారు కానీ పద్మావతి గారు కానీ వీళ్ళు కానీ రాజేష్ కానీ ఏమన్నా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన సందర్భం ఏమైనా ఉన్నా మేము సపోర్ట్ చేయవలసిన సందర్భం ఏమన్నా కూడా మీరు దయచేసి మాకు ఓపెన్ గా చెప్తే దాంట్లో కూడా పాల్గొనే అదృష్టం మాకు కూడా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సభ్యంగా మనం చేసుకుంటూ చైర్మన్ అయిన రాజు గారికి ఇక్కడ ఉన్న మెంబర్లు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం దుర్గమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతున్నాను. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతిదీ కూడా భక్తిపూర్వకంగా మనం చూసుకుంటే అన్ని దేవాలయాలు కూడా కొలువున్న ఊరు నర్సీపట్నం. అన్ని దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం అదృష్ట శాతం అయ్యన్న పాత్రి గారి చేతి మీద పద్మావతి గారి చేతి మీద జరగడం అనేది మా కుటుంబ అదృష్టంగా మేము భావిస్తుంటాం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు ఈ బస్సులోని ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ బస్సు ఎక్కి మేము వైజాగ్ వెళ్తున్నప్పుడు నాన్న అయితే బస్సులోనే తీసుకెళ్లేవాడు. బస్సు ఎక్కినప్పుడు ఇక్కడికి ఉండేలో డబ్బులు వేయమని చెప్పేసి లోపలికి వచ్చేవారు. మాకు అప్పటికి కూడా బాగా గుర్తుండేది. నాన్నగారిని కూడా అడిగేవారు. ఆ టైంలోని ఈ గుడి కోసం ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడిన పెద్దలందరూ కూడా మీ అందరికీ తెలుసు. ఎంతో కష్టపడ్డారు. ఆ గుడిని ఒక స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు ప్రభుత్వం కూడా గుడిని గుర్తించి దాన్ని టేక్ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ మనకి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి గుడి పవిత్రతను కాపాడడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లోని భాగంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లోని నేను రాజకీయాలు ఎత్తకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే గుడి సందర్భం గుడి ప్లేస్ కాబట్టి నేను ఒకటే చెప్తుంది అంటే ఒక సమయంలోని ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి మీ అందరికి.
2018-19 ప్రాంతంలో తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చింది, తర్వాత ముందు టీడీపీ ఉంది. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మనం ఏంటంటే గుడి పవిత్రత కాపాడటానికే ఒక జయంగా ముందుకెళ్తూ వచ్చాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ సంతకాల విజయ్ గారికి మరియు మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు సభాపతి అయినటువంటి సింతకాయల అయ్యన్న పాత్ర గారికి మరియు పద్మావతి గారికి మరియు రాజేష్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దుర్గాదేవి దేవస్థానం చరిత్ర అందరికీ తెలుసు, నాకన్నా అందరికీ మీకే బాగా తెలుసు. రేపు 22వ తారీఖు నుంచి దుర్గా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభోత్సవం లాస్ట్ టైం కూడా మేము చేశాము. ఈ దుర్గాదేవి యొక్క దేవస్థానం యొక్క పూర్వవైభవం కాకుండా కొత్త వైభవం తీసుకురావడానికి మేము మన ధర్మకర్తల కృషి చేస్తామని విజయ్ గారికి ఈ విధంగా ఈ సభాముఖంగా హామీ తెలియజేస్తాము. అలాగే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పార్టీలకు మతాలకు అతీతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనాలు కల్పించి తర్వాత అన్నదాన సందర్భంగా 14 అన్నదాన దర్శనం చేయడానికి కూడా మేము ఏర్పాటు చేస్తాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసే భక్తులకు ఒక మూఢ నమ్మకం ఉన్నది. ఈ అమ్మవారిని కొలుచుకుంటే ఏదైనా జరుగుతుందనే నమ్మకం ఉన్నది. ఆ నమ్మకానికి భక్తులకు ఇంకా ఎక్కువ కళ చేయడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా అయ్యన్న పాత్ర గారి ఫ్యామిలీకి నేను హామీ ఇస్తున్నాను.